హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నా. 1 కేజీ టమాటాలు తీసుకున్నా, ఉడకబెట్టి చేయడం అంతే. పల్లీలు అవి ఏమీ వేయకుండా టమాటాలు ఉడకబెట్టి కారంతో చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? కడి చేసుకొని పెట్టుకున్న టమాటాలు ఇలా కడి చేసుకొని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి టమాటాలు ఇందులో వేయాలి. టమాటాలు ఉడకబెట్టుకోవాలి. అంత మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకొని ఇలా ఉడుకుతున్న టమాటాలలో కొంచెం చింతపండు కడుక్కొని సగం ఉడికాక వేసుకోవాలి. చింతపండు అలా 2 రెమ్మలు బాగుంటుంది. కొంచెం ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఇట్లా కవ్వంతో రుద్దుకుంటే మంచిగా అవుతుంది. గ్రైండర్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కవ్వంతో రుద్దుకోవాలి, మెత్తగా మంచిగా అవుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న టమాటాలు ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారనివ్వాలి. పోపు కావాల్సినవి ఎల్లిపాయలు, ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుందాం. చూడండి, స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీ పోపు పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. ఎల్లిపాయ ఫస్ట్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్మెల్ వస్తుంది ఎల్లిపాయ వేయగానే. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం లైట్గా అట్లా కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు కారం వేసి, ఇది పచ్చిమిర్చితో కాకుండా కారప్పొడితో చేస్తున్నాను. కారప్పొడి తగినంత కారప్పొడి, పచ్చిమిర్చి కాకుండా కారప్పొడితో చేస్తున్నాను. ఎవరి రుచికి తగినంత వాళ్ళ కారం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కొంచెం మెంతిపొడి, చిటికెడు మెంతిపొడి. ఇలా కారం, ఉప్పు అన్నీ వేసాక ఇలా కొంచెం ఇట్లా కలయబెట్టుకొని ఇప్పుడు ఉడికిన టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన టమాటా పేస్ట్ ఇందులో వేసుకోవాలి. బాగుంటుంది. ఇంతే, చట్నీ రెడీ అయిపోయింది. అమ్మమ్మల కాలం నాటి చట్నీ కారంతో వేసాను, కారపొడితో. ఓకే, బాయ్. వేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.